నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రోహిణి భగభగలతో ఇందూరు జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వడగాలులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఎప్పటిలాగే రోహిణి కార్తెలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నమైతే భూమి సెగలు కక్కుతోంది. మధ్యాహ్నమైతే చాలు ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత, వడగాలులతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి రాత్రి 11 దాటే వరకు వాతావరణం చల్లబడటం లేదు. రోహిణి కార్తె ప్రారంభమై 5 రోజులు గడిచినా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. గత 3 రోజులుగా జిల్లాలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం పడిపోవడంతో ఈ ఉష్ణోగ్రత 46 డిగ్రీల స్థాయిలో ప్రజలకు చిరాకు కలిగిస్తున్నాయి. ఫ్యాన్లతో ఉపశమనం కలగకపోగా కూలర్లు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. రోహిణి కార్తెలో 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతం భానుడు పగబట్టినట్టు ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తెలో 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతం భానుడు పగబట్టినట్టు ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో జనం తీవ్ర అలసటకు గురవుతున్నారు. బడుల పునః ప్రారంభానికి ముందే పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆయా పాఠశాలలను సందర్శించిన ఆయన ఆయా బడుల్లో కొనసాగుతున్న పనులను తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్ క్యాంపులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు జక్రాన్పల్లి మండలం అరుగుల్, లక్ష్మాపూర్ గ్రామాల్లోని ప్రైమరీ స్కూళ్లను, మునిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పనులను పరిశీలించారు. కిచెన్ షెడ్లు, టాయిలెట్స్, ఫ్లోరింగ్, తరగతి గదులు, పైకప్పు, డిజిటల్ క్లాస్ రూమ్లు, నీటి సంపు, వాటర్ ట్యాంక్ తదితర వాటిని తనిఖీ చేశారు. మంజూరైన వాటిలో ఇప్పటివరకు ఎన్ని పనులను పూర్తి చేశారు, ఎన్ని నిధులు వెచ్చించారు, ఇంకా ఎన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలలో కొనసాగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో వారం 10 రోజుల లోపు ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా పూర్తి చేయించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ బడులను పంచాయతీ కార్మికుల సహాయంతో శుభ్రం చేయించాలని, చెత్తా చెదారం, ముళ్ల పొదలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆరుమూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డీఈఓ దుర్గాప్రసాద్, మండల ప్రత్యేకాధికారి యోహాన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు ఉన్నారు. గత ప్రభుత్వం నీటిపారుదల, సాంఘిక సంక్షేమ శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టి పుష్కలంగా నిధులు మంజూరు చేసిందని
జడ్పీ చైర్మన్ విఠలరావు అన్నారు. సంక్షేమ హాస్టల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడమే కాక సన్నబియ్యంతో ఆహారం అందజేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు గదిలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అధ్యక్షతన 2వ రోజు స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. నీటిపారుదల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, వ్యవసాయేతర శాఖలపై చివరి రోజు స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. నీటిపారుదల శాఖ, సాంఘిక సంక్షేమ శాఖలకు భారీగా నిధులు మంజూరు చేసిందని చెప్పారు. లక్ష్మాపూర్ దగ్గరలోని ధర్మోరా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ముల్లంగి, బొనకంపల్లి గ్రామాలకు చెందిన 1000 ఎకరాలకు ఈ సీజన్లో నీరందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం వేడి ఆహార పదార్థాలను అందించాలని అన్నారు. శిథిలావస్థకు చేరిన పురాతన పాఠశాలలు, హాస్టల్ భవనాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, ఆయా మండలాల జడ్పీటీసులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. హరితారం కూడా మెయింటైన్ చేయాలి, చెట్లు కూడా పెట్టాలి. ఎందుకంటే వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి, వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి పిల్లలే భావి భారత పౌరులు కాబట్టి పిల్లలు మంచి ఎదగాలంటే అక్కడ వాతావరణం కూడా బాగుండాలని చెప్పి అధికారులకు చెప్పి ఈ రీఓపెనింగ్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే రీఓపెనింగ్ అయినాక కూడా భోజనాలు కూడా మెనూ ప్రకారం పిల్లలకు మంచిగా పెట్టాలి. అట్లాగే వేడి వేడి అన్నం కానీ కర్రీస్ కానీ వేడి వేడి తాజా పెట్టాలి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు కాకుండా అట్లా పెట్టాలని ఇన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. అట్లా ఈడ వర్క్స్ అండ్ ఫైనాన్స్లో కూడా మరి R&B కానీ, ఇరిగేషన్ కానీ, అట్లాగే మిషన్ భగీరథ కానీ, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్ల మీద రివ్యూ చేయడం జరిగింది. మేము కానీ మా గౌరవ జడ్పీటీ సభ్యులు కానీ అడిగిన దానికి అధికారులు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్లో ఏదైతుందో ధర్మోరా, లక్మాపూర్ లిఫ్ట్, బొంకంపల్లి, ముల్లంగి రైతులకు బెనిఫిట్ అయ్యేది 1000 ఎకరాలు లిఫ్ట్ ఖచ్చితంగా ఈ జూన్ నెలలోనే ఇనాగ్రేషన్ చేయాలని సంబంధిత ఈ గారికి, ఎస్సీ గారికి కూడా చెప్పడం జరిగింది. దాని రిమైనింగ్ వర్క్ ఏదైనా కంప్లీట్ కావాలి అని. ఎందుకంటే ఈ మన వర్షాకాలం సీజన్లోనే వాళ్ళకు మనం నీళ్ళు ఇస్తే బాగుంటుంది. 1000 ఎకరాలకు రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జూన్ 15 వరకు దాని పైప్ లైన్ పనులు కానీ, మోటార్ ఫిట్టింగ్ కానీ చేయించి జూన్ 20 లోపు ఇనాగ్రేషన్ ఖచ్చితంగా చేయాలని మన ఇరిగేషన్ అధికారి, ఎస్సీ గారు కానీ ఈ గారికి కూడా ఆదేశించడం జరిగింది. మరి ఏవైతే ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయో ట్యాంక్స్ కూడా మిషన్ కాకతీయలు చేయడం జరిగింది. గతంలో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఇప్పుడు ట్యాంకులలో కూడా. అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. ఈ తరహా సైలెన్సర్లతో తిరిగే వాహనదారులతో పాటు ఆ సైలెన్సర్లను బిగించే మెకానిక్లపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ హెచ్చరించారు.
నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ఆదేశాలతో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా నగరంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. సైలెన్సర్లను మోడిఫై చేసి సంచరిస్తున్న బుల్లెట్లు, ఇతర బైక్లను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఆ సైలెన్సర్లను తొలగించారు. గురువారం ఉదయం ఎన్టీఆర్ చౌరాస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. గతంలో పట్టుబడిన 122 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్ రోలర్ ఎక్కించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ నారాయణ మాట్లాడుతూ ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు కలిగి ఉన్న సుమారు 122 వాహనాలపై కేసులు నమోదులు చేసినట్లు తెలిపారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మోటార్ బైక్ల సైలెన్సర్ల మార్పు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా శబ్ద కాలుష్యానికి కారణమవుతోందని ఆయన వివరించారు. ఇటీవల అనేక మంది యువకులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని ట్రాఫిక్ ఏసీపీ కోరారు. అనంతరం జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చడం వల్ల శబ్ద స్థాయిలు పెరగడం, వాయు కాలుష్యం పెరగడం, వ్యక్తులకు సమాజానికి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తోందని అన్నారు. మోటారు వెహికల్ చట్టంలోని సెక్షన్ 190(2) సవరణ ప్రకారం బైక్లపై ప్రెజర్ హారన్, మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చడం నేరమని తెలిపారు. గాలి, శబ్ద కాలుష్యం ఏర్పడితే జరిమానా, జైలు శిక్ష విధించబడుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిని చైతన్యారెడ్డి, ఏఎస్పీ శేషాద్రిరెడ్డి, ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ సుమన్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. కొంతమంది యువకులు వాళ్ళ యొక్క మోటార్స్కి, అంటే సైకిల్ మోటార్స్కి, బైక్స్కి ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని ఒక భయంకరమైన శబ్దంతో వాహనం నడుపుతూ ఉత్సాహం పొందుతున్నారు. అది యువకుల అత్యుత్సవము, కానీ ఇది ప్రజల యొక్క ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే భయంకరమైన శబ్దంతో నడపడం వల్ల ఈ శబ్ద కాలుష్యం ఏర్పడి ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి మేము మా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందరం కలిసి గత సంవత్సరం నుంచి ఈ 122 సైలెన్సర్లను ఆ వాహనాలను పట్టుకొని వాటిని ఉడబీకిచ్చేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా 22 జనవరి 9, 2023 నాడు కూడా ఇలాంటి కార్యక్రమమే. అంతకుముందు కూడా నిజామాబాద్ నగరంలో ఎవరైతే సైలెన్సర్లు ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని నడుపుతున్నారో వాళ్ళందరి యొక్క సైలెన్సర్లు తీసేసి ఇలాగే రోడ్ రోలర్ ద్వారా మేము ఈ సైలెన్స్ తొక్కించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మీ యువకులకు హెచ్చరించేది ఏంటంటే ఎవరైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్లు పెట్టుకొని శబ్ద కాలుష్యంతో ప్రజలకు హానికరంగా భయంకరంగా నడిపితే వారిపైన తగు చర్యతో పాటు ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాము. అదే మాదిరి ఏంటంటే వారికి మోటార్ వెహికల్ యాక్ట్ 119 ప్రకారంగా కూడా శబ్ద కాలుష్యం కింద కూడా వారికి ఫైన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులందరూ మీకు కోరేది ఏంటంటే మీ యొక్క పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకొని వాహనాలను ఒక సిస్టమేటిక్గా నడపడానికి మీ పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వాహనాల సంఖ్య చూస్తే 77% 2 వీలర్సే ఉన్నాయి మనకి. అందులో యాక్సిడెంట్లు అయితే చనిపోయే యువకులు ఎక్కువ చనిపోతున్నారు. 74% ఈ 2 వీలర్సే యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. దానిలో ఏజ్ గ్రూపు 21 నుంచి 45 ఏజ్ గ్రూపు 66% యువకులు చనిపోతున్నారు. అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడు, ట్రిపుల్ రైడింగు, ఇవి రకరకాల కారణాల వల్ల, ర్యాష్ డ్రైవింగు, ఆపోజిట్ డైరెక్షన్ డ్రైవింగ్ వల్ల చాలా కారణాల వల్ల చాలామంది యువకులు అందరూ చనిపోతున్నారు. కాబట్టి యువకులకు హెచ్చరిక, తల్లిదండ్రులు మేము కోరేది ఏంటంటే మీ పిల్లలను అదుపులో పెట్టుకోండి. వాహనం ఇచ్చినప్పుడు కూడా సక్రమ మార్గం నడిపేటట్టు మీ పిల్లలు చెప్పుకోవాలి. చాలా మంచి పరిణామము. ఎందుకంటే మనము సొసైటీలో మానవులు అనేవాళ్ళము ఎక్కువగా పొల్యూషన్ కారణం మనమే అవుతున్నాం. ఇది క్రియేట్ చేయబడుతుంది. సౌండ్ పొల్యూషన్ అనేది చాలా, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ కానీ వైల్ పాసింగ్ త్రూ పక్క నుంచి పోతూ ఆ సౌండ్ వేరియేషన్స్ వల్ల ఎవరైనా ఇబ్బంది పడటము, పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల వెహికల్స్ నడిపేటప్పుడు కూడా కంగారు పడి యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఇంకా ముందు కూడా మేము అన్ని పోలీసు వారం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారం కూడా కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి ఇప్పుడే మాట్లాడుకుని ఉన్నాము. కాబట్టి ఈ విషయాల్లో వెరీ పర్టికులర్గా తల్లిదండ్రులు పిల్లలకి బండ్లు, వెహికల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ని చూసుకోమనండి. తక్కువ ఏజ్ వాళ్ళకి ఇవ్వకండి. తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. వారికి కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఈ సౌండ్ పొల్యూషన్ అనే ఒకటి కాదు, మన దగ్గర ఇంకా
మైనర్ బాలులకి వెహికల్స్ ఇస్తున్నారు డ్రైవింగ్ చేయడానికి. అది కూడా తల్లిదండ్రులు పరిగణలో తీసుకొని వాటికి ఎటువంటి చిన్నపిల్లలకి వెహికల్స్ ఇచ్చి డ్రైవింగ్ ప్రోత్సహించకండి. తగు ఏజ్ వచ్చిన తర్వాత నిర్దిష్టమైన ఏజ్ అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే లైసెన్స్ తీసుకున్న తర్వాతనే పిల్లలకి బండి ఇప్పించండి. ఎందుకంటే నడుపుతున్నారు కదా అని చెప్పేసి అయితే మాత్రం పిల్లలకి మాత్రం వెహికల్స్ ఇవ్వకండి అండర్ ఏజ్. కాబట్టి అట్లనే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వల్ల కూడా అనవసరమైన శబ్ద కాలుష్యమే కాకుండా వేస్ట్ ఆఫ్ మనీ కూడా. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు అందరూ కూడాను పెద్దలు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి తగు మార్గంలో వెహికల్స్ నడిపే విధంగా ప్రోత్సహించగలరని మా మనవి. థ్యాంక్ యూ. క్యాన్సర్ బారిన పడి సబ్ ఎడిటర్ చింత ప్రదీప్ అకాల మరణం పొందారు. ఆయన మృతిపై జర్నలిస్టులు తీవ్ర విచారం వ్యక్తం చేసి బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ దినపత్రికల్లో సబ్ ఎడిటర్గా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ చింత ప్రదీప్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో అనారోగ్యం పాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. ఆయన స్వగ్రామం రెంజల్ మండలంలోని కల్యాపూర్లో సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు సబ్ ఎడిటర్ చింత ప్రదీప్కు శ్రద్ధాంజలి ఘటించారు. 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా TUWJ IJU జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ గత చాలా కాలంగా వివిధ దినపత్రికల్లో సబ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించిన చింత ప్రదీప్ క్యాన్సర్ బారిన పడటం బాధాకరమని అన్నారు. ఆయన అకాల మరణం జర్నలిస్టులను కలిచివేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో సబ్ ఎడిటర్గా పనిచేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మన అందరితో సన్నిహితంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న తరుణంలో తనకు క్యాన్సర్ అని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో తను హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేరి నిన్న రాత్రి క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నిజామాబాద్ జర్నలిస్ట్ అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు విభాగంలో మ్యూజిషియన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అర్హులైన యువతీ యువకులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ గురుప్రీత్ అత్వాల్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్ సందీప్ గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి అగ్నివీర్ వాయు నియామక ర్యాలీ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్నివీర్ వాయుసేనలో మ్యూజిషియన్ పోస్టుల భర్తీ కోసం కాన్పూర్, బెంగళూరులో వచ్చే జూలై నెలలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనుందని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 2004 జనవరి 2 నుండి 2007 జూలై 2వ తేదీ మధ్యన జన్మించిన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని సూచించారు. ప్రత్యేకంగా మ్యూజిషియన్ పోస్టులను భర్తీ చేయనున్నందున పియానో, గిటార్, వయోలిన్, సాక్సోఫోన్, తబలా వంటి సంగీత వాద్య పరికరాలలో ఏదైనా ఒకదానిలో ప్రావీణ్యం కలిగి ఉన్న సంగీత కళాకారులు మాత్రమే జూన్ 5వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ CEO ఉషా, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎస్ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ముత్యన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ సిగ్నల్ నిరుపయోగంగా మారింది. భారతీ ఛానల్ వార్తా ప్రసారంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించి పునరుద్ధరించారు. నగరంలోని పులాంగ్ చౌరాస్తాలో గల ట్రాఫిక్ సిగ్నల్ తరచూ పనిచేయటం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ సిగ్నల్ అలంకారప్రాయంగా దర్శనమివ్వగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఈ సమస్యపై భారతీ ఛానల్ వార్తా ప్రసారం చేయగా ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. తక్షణమే ఈ సిగ్నల్లో తలెత్తిన సమస్యను పరిష్కరించి వినియోగంలోకి తీసుకువచ్చారు. దీంతో గతంలో మాదిరిగా పులాంగ్ సిగ్నల్ యథావిధిగా పనిచేస్తోంది. కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులను విక్రయిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ విషయంలో సీడ్ దుకాణదారులు జాగ్రత్త వహించాలని భీమ్గల్ ఏడీఏ మల్లయ్య అన్నారు. రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలను మార్కెట్లో విక్రయించాలని ఆయన సూచించారు. వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేశారు. భీమ్గల్ ఏడీఏ మల్లయ్య పలు దుకాణాలకు చేరుకుని అందుబాటులో ఉన్న విత్తనాలు, ఇతర మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన దుకాణాలలో ప్రభుత్వ గుర్తింపు పొందిన సీడ్ కంపెనీల విత్తనాలను రైతులకు అమ్మాలని దుకాణదారులకు సూచించారు. నకిలీ సీడ్స్, ఫర్టిలైజర్స్ విక్రయిస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఈ విషయాన్ని డీలర్లు, దుకాణదారులు గమనించాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు పూర్తి వివరాలతో బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. కాల వ్యవధి ముగిసిన విత్తనాలను, పురుగు మందులను రైతులకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ వినయ్ హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ ఖరీఫ్ వానాకాలం సీజన్లో రైతులకు ఎటువంటి విత్తనాలు ఇస్తున్న దాని మీద విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి డీలరు తన పరిధిలో ఉన్నటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో విత్తనాలకు సంబంధించిన బిల్లులు కంపల్సరీ రైతుకి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే విత్తనాలను దానికి సంబంధించిన సోర్స్ సప్లై సర్టిఫికేట్ కూడా అక్కడ వచ్చిన అధికారులకు చూపెట్టాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఎక్స్పైరీ అనేది షాపులో ఉండటానికి వీల్లేదు. వెంటనే ఆ ఎక్స్పైరీ ఉన్న విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ ఎమ్మటే డీలరు ఒక ఎక్స్పైరీ వివరాలు గల రిజిస్టర్ మెయింటైన్ చేసి దాని ఏవో గారి సమక్షంలో డిస్పోజల్ చేయాల్సిందిగా డీలర్లకు తెలియజేయడం జరుగుతుంది. బిల్లుగా అదేవిధంగా బిల్లులకు సంబంధించి కూడా ప్రతి రైతుకి బిల్లు ఇవ్వాలి. బిల్లులో రైతు పేరు, తండ్రి పేరు, అదేవిధంగా ఆయన గ్రామము, మండలము, మొబైల్ నెంబరు, ఏ కంపెనీ సంబంధించిన విత్తనాలు ఇచ్చినాము, దాని లాట్ నెంబరు, ఇన్వాయిస్ నెంబరు కూడా సేల్స్ రిజిస్టర్లో సపరేట్. ఆయిల్ కంపెనీ నిబంధనల ప్రకారం కార్మికులకు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఛార్జీలు ఇవ్వని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలపై భారం మోపుతూ కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
నగరంలోని వివిధ గ్యాస్ ఏజెన్సీల నుంచి వినియోగదారులకు సిలిండర్లను డెలివరీ చేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 4వ రోజు సమ్మె కొనసాగించారు. ఇందులో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదుట సిలిండర్ డెలివరీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ, జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్న డెలివరీ కార్మికులకు ఆయిల్ కంపెనీలు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్ డెలివరీ ఛార్జీలు చెల్లించకపోవటం దారుణమని అన్నారు. ప్రజల నుంచి డెలివరీ ఛార్జీలు వసూలు చేయమని పురమాయిస్తూ బలవంతంగా వసూలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సిలిండర్ డెలివరీ చేస్తే ₹33.43 డెలివరీ ఛార్జ్ చెల్లించాలని నిబంధనలున్నప్పటికీ యాజమాన్యాలు మొండి వైఖరి అవలంబిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈఎస్ఐ, పీఎఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పిన్నెల హనుమాన్లు, కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాయన్న, నాయకులు రవికుమార్, బబ్లు, రాజు, నయీం, గంగాధర్, వివిధ ఏజెన్సీల కార్మికులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఇంటికి సిలిండర్ను డెలివరీ చేసేటటువంటి గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్ల సంబంధించిన ఆయిల్ కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకు డెలివరీ ఛార్జీలు చెల్లించమని చెప్పేసి ఏఐటీసీగా, యూనియన్గా ఎన్ని సందర్భాలుగా యజమానులకు చెప్పినా వినకపోవడంతో కార్మిక శాఖ అధికారులకు అదే రకంగా యాజమాన్యాలకు కూడా అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ నెల 6వ తేదీ నాడు సమ్మె నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం సమ్మెలోకి రావటం జరిగింది. 4 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఇప్పటికీ యజమానుల నుంచి కానీ, కార్మిక శాఖ అధికారుల నుంచి కానీ, జిల్లా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రావటం లేదు. కాబట్టి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారికి వచ్చి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆయిల్ కంపెనీ ₹33.43 ఇవాళ ఆయిల్ కంపెనీ ఒక సిలిండర్ డెలివరీ చేస్తే డెలివరీ బాయ్కి చెల్లించాలని చెప్పేసి గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఏజెన్సీకి సంబంధించిన యజమానులు దాన్ని చెల్లించకుండా మీరు జనం దగ్గరికి వెళ్ళండి, జనం దగ్గర డబ్బులు అడుక్కోండి, ఎన్నైనా తీసుకోండి, మీరు సిలిండర్లు మాత్రం సప్లై చేయండి అని వీళ్ళని బిచ్చగాళ్ళ రూపంలో బిచ్చమెత్తుకునే పద్ధతులు ఇవాళ యజమానులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఆయిల్ కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్లకు ఆ డెలివరీ ఛార్జీలు చెల్లిస్తూనే పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పిస్తూనే వీళ్ళందరికీ కూడా వెహికల్స్ను కూడా యజమానులే సమకూర్చాలని, అదే రకంగా మెయింటెనెన్స్ కూడా యజమానులు చూడాల్సిందిగా మేము యజమానులకు అదే రకంగా అధికారులకు మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు వెంటనే స్పందించి వాళ్ళతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా లేకుంటే ఏం చేస్తారో వీళ్ళందరికీ కూడా పెట్టినటువంటి డిమాండ్ ప్రకారం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వాటన్నిటిని కూడా ఇప్పించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లేకుంటే ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపంతో చెరువులు, అలుగులు కోతకు గురై ముళ్ల పొదలతో దర్శనమిస్తున్నాయి. మిషన్ కాకతీయలో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించడంతో ఆయకట్టు రైతులకు సాగునీటి కటకట ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్టలు కోతకు గురై అలుగులు, ఆనవాళ్లు కోల్పోయి ప్రమాదకరంగా మారాయి. సిరికొండ మండలంలోని కొండాపూర్ ఊరు చెరువుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో చెరువు కట్ట కోతకు గురికాగా అలుగు ధ్వంసమైంది. ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే చెరువు కట్టలకు గండిపడి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెరువుల నుంచి తూము ద్వారా పంట పొలాలకు నీరందించేందుకు కాలువలు నిర్మించలేదని రైతులు వాపోతున్నారు. చెరువుల వద్ద అలుగులు ప్రమాదకరంగా మారాయని అన్నారు. ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి చెరువుల మరమ్మతుల కోసం నిధులు కేటాయించి బాగు చేయించాలని కోరుతున్నారు. ఎడపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసి బైక్ను ఢీకొట్టగా ఓ యువకుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఎడపల్లి మండలంలోని ఠానాకళాన్ గ్రామ శివారులో గురువారం ట్రాక్టర్ ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్కు చెందిన 35 ఏళ్ల వయసు గల అన్సార్ ఎల్లారెడ్డి నుండి ఠానాకళాన్ గ్రామం మీదుగా నిజామాబాద్కు వెళ్తున్న క్రమంలో
ఈ ప్రమాదం జరిగింది. ఠానాకలాన్ గ్రామం వద్ద ఓ ట్రాక్టర్ అన్సారీ ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన అన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. జరిగిన సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనుమతులు లేకుండా చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరపడాన్ని చిక్కడపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేయగా ఓ జేసీబీతో పాటు 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు. రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామ శివారులోని చెరువులో కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం గ్రామస్తులకు కూడా సమాచారం ఇవ్వకుండా మట్టి తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల సహాయంతో తరలించారు. అంబెం గ్రామానికి చెందిన రైతు శానం హన్మాళ్లు తన వ్యవసాయ భూమిలోకి ఎలాంటి అనుమతి లేకుండా చెరువులోని మట్టిని తరలిస్తుండగా చిక్కడపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం రుద్రూర్ తహసీల్దార్ వెంకటేష్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమంగా మట్టిని తరలిస్తున్న 6 ట్రాక్టర్లు జేసీబీని స్వాధీనపరుచుకుని రెవెన్యూ ఇన్స్పెక్టర్ నజీర్తో కలిసి పంచనామా నిర్వహించి ఆ వాహనాలను రుద్రూర్ పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ అప్పారావు 6 ట్రాక్టర్లను జేసీబీని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేష్ మాట్లాడుతూ చిక్కడపల్లి చెరువులో మట్టి తవ్వకాల కోసం ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు నేను ఆఫీసులో కార్యాలయంలోకి చిక్కడపల్లి గ్రామస్తులు వచ్చి ఇక్కడ చిక్కడపల్లి చెరువులో వేరే వాళ్ళు మట్టి తోడుతున్న పర్మిషన్ ఇచ్చిందని అడిగితే నేను ఇవ్వలేదని అన్నాను. లేదు సార్ మీ పేరు చెప్తున్నారు అని వాళ్ళు చెప్తే నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ మట్టి తోడుతున్న నా పర్మిషన్ లేకుండా మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళ కూడా పర్మిషన్ ఉందా అంటే అది కూడా లేదు. ఏది లేకుండా జేసీబీ పెట్టి 5 ట్రాక్టర్లు నింపి లోడ్ చేసి మేము కస్టడీలోకి తీసుకున్నాం. దీనికి చర్య తీసుకుంటాం, పోలీస్ కస్టడీకి ఇచ్చేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీయ న్యూస్.